ఏపీ రాజకీయాలతో పోల్చితే తాడిపత్రి పాలిటిక్స్ కాస్త డిఫరెంట్. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేతల వ్యక్తిగత కక్షలతో వైరి వర్గాల మధ్య పచ్చిగట్టు వేయకుండానే భగ్గుమంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా టీడీపీ వైసీపీ నేతల మధ్య నెలకొన్న వైరం ఇంకా సమసిపోయేలా కనిపించడం లేదట. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నియోజకవర్గంలో తిరగడానికి, అందరినీ కలవడానికి హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఫ్యాక్షన్ ఖిల్లాలో మరోమారు ఉత్కంఠకు తెరలేచింది. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఏం జరగబోతుంది? జేసీ పెద్దారెడ్డి మధ్య మళ్లీ పొలిటికల్ ఫైట్ షురూ కాబోతుందా అనే చర్చ నడుస్తుంది. ఏపీలో సాధారణ ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తోన్న తాడిపత్రిలో మాత్రం రాజకీయ వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ లీడర్ జేసీ ఫ్యామిలీ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య అగ్నిపర్వతం బద్దలైనట్టు పొలిటికల్ మంటలు సెగలు కక్కుతూనే ఉంది. ఎన్నికల టైంలో చెలరేగిన హింస, తదనంతర పరిణామాల దృష్ట్యా ఇప్పటికీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దారెడ్డి తాడిపత్రిలో తన నివాసంలో ఉండొచ్చని, నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల్ని కలుసుకోవచ్చని తీర్పు వెల్లడించింది. పెద్దారెడ్డికి పోలీసులు తగిన భద్రత కల్పించాలని కూడా ఆదేశించింది. దీంతో తాడిపత్రి మరోసారి నివ్వురుగప్పిన నిప్పులా మారిందట. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఏం జరగబోతోంది? టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొనబోతోందనే చర్చ నడుస్తోంది. హైకోర్టు తీర్పుతో తాడిపత్రిలో వైరి పార్టీలైన టీడీపీ, వైసీపీ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. అయితే కోర్టు తీర్పు వెలువడి రోజులు గడుస్తున్నా ఇంకా పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లకపోవడం గమనార్హం. దీంతో జేసీకి భయపడే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడం లేదా, లేక టైం చూసి తన రాజకీయ ప్రత్యర్థి జేసీని దెబ్బకొట్టాలని చూస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తీవ్ర హింస చెలరేగి శాంతి భద్రతలు అదుపు తప్పడంతో అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని తాడిపత్రిలో ఉండకుండా పోలీసులు బయటికి పంపారు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఊహించని మెజారిటీతో గెలవడంతో పాటు తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కొద్ది రోజులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి పోలీసులు అనుమతించారు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ తాడిపత్రిలోనే ఉంటూ రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జేసీ ఫ్యామిలీకి తాడిపత్రిలోకి ఎంట్రీ లభించిన వారి రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ నుంచి బరిలో నిలిచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లటానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 1-2 సార్లు ఆయన తాడిపత్రికి వెళ్లటానికి ప్రయత్నించినప్పటికీ గొడవలు జరుగుతాయన్న కారణంతో పోలీసులు అతన్ని తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొచ్చి వదిలేశారు. ఎన్నికల అనంతరం ఆయన తన స్వగ్రామం సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు మండలం తిమ్మంపల్లితో పాటు అనంతపురంలో ఉంటూ వచ్చారు. తాను తాడిపత్రికి వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు పోలీసులకు విన్నవించినా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతించలేదు. తాజాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రికి వెళ్తారు అనేది ఉత్కంఠగా మారింది. 2019లో రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించడంతో పాటు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో అప్పటి వరకు ఓటమి ఎరుగని జేసీ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కొంది. పెద్దారెడ్డి జేసీ కుటుంబంపై పలు ఫిర్యాదులు చేయడంతో పాటు రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. దివాకర్ ట్రావెల్స్ సహా ఇతర వ్యాపారాలపై అధికారుల దాడులు, కేసులు వంటి వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దారెడ్డి పాత్ర ఉందని జేసీ వర్గీయులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జేసీ కుటుంబాన్ని, టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద పనిచేసిన వారు టీడీపీలో ఉన్న ముఖ్యులను తమ వైపుకు తిప్పుకున్నారట. వైసీపీ పాలనలో వరుస కేసులతో నిత్యం వివాదాలు ఎదుర్కొన్న జేసీ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందట. గత ప్రభుత్వ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై వరుస కేసులు నమోదయ్యాయి. పలు సందర్భాలలో ఇద్దరు జైల్లో గడిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా 100కు పైగా కేసులు పెట్టారు. ఎన్నికల సందర్భంగానూ 2 పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గానికి దూరం కావటంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో పెద్దారెడ్డి తాడిపత్రికి ఎప్పుడు వెళ్తారా అన్న ఉత్కంఠ స్థానికంగా కొనసాగుతోంది. గతంలో తాడిపత్రి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించినా అధికారులు పలు కారణాలతో తాడిపత్రిలోకి అనుమతించలేదు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఆయన నియోజకవర్గం బయట గడపాల్సి వచ్చింది. ఎన్నికల ముందు ఆయన తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రికి పెద్దారెడ్డి రావడం జేసీ కుటుంబానికి మింగుడు పడని అంశం అంటున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో జేసీ, పెద్దారెడ్డి ఎన్నోసార్లు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో పెద్దారెడ్డిదే పై చేయిగా నిలిచింది. ఏకంగా జేసీ ఇంట్లోకి వెళ్లి ఆయన కుర్చీలో కూర్చున్నారు పెద్దారెడ్డి. అక్కడ ఉన్న సిబ్బందిపైన పెద్దారెడ్డి అనుచరులు దాడి చేశారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట. తాము ఎవరూ లేనప్పుడు ఇంటికి వచ్చి సిబ్బందిపై దాడి చేసి వెళ్లారని ఇప్పటికీ ఆయన రగిలిపోతున్నారట. చూడాలి పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రికి వెళ్తారో, పోలీసులు ఆయనకు ఏ రకమైన భద్రత కల్పిస్తారో.